మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం డిజైనింగ్ అనేది ఇక్కడ వరకు మనం తీసుకురావడం జరిగింది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఎలివేషన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకి ప్లాన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్లాన్లో మనకి ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉన్నదో అంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ మధ్యలో మనకి కట్అవుట్ అనేది ఇచ్చాడు. ఓకే, అయితే ఇది సేమ్ బిల్డింగ్ అంటే సేమ్ డిజైన్. సో కాకపోతే చిన్న చిన్న ప్లానింగ్ అనేది మారింది అంతే. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వాల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టూల్తో ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి సో సేమ్ నేను ఇక్కడ ఇలాగ ప్లేస్ చేసుకుంటాను. సో ప్లేస్ చేసుకుంటే నాకు ఏమైందంటే ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే సేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ డోర్ అనేది లేదు యాక్చువల్గా. ఓకే, అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ సెకండ్ అది లేదు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వాల్ని నేను ఇలా నేను రొటేట్ చేసుకొని దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇది ఏం చేస్తానంటే పుష్ పుల్తో దీన్ని ఇక్కడ ఇలాగా కవర్ చేసేస్తాను. అంటే అక్కడ మొత్తం అంతా కూడా ఇలాగా క్లోజ్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ పార్ట్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఇది లేదు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇదంతా కూడా కట్అవుట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ పార్ట్ నాకు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనకి ఈ ప్లాన్ ప్రకారం మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటన్నాడంటే ఒక గ్లాస్ ప్యానెల్ లాంటిది వాడు ఇక్కడ తీసుకుంటున్నాడు. ఎక్కడ ఈ కట్అవుట్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఒక గ్లాస్ ప్యానెల్ని పెడదాం అనుకుంటున్నాడు. ఓకే, సో గ్లాస్ ప్యానెల్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ గ్రూప్ నుండి మనం బయటకు వచ్చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్ ప్యానెల్ లాంటిది మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఒక హైట్ దగ్గర నుండి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్ని మనం డ్రాగ్ చేసుకొని సో డ్రాగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పుష్ పుల్ చేద్దాం. ఓకే, సో పుష్ పుల్ ఎక్కడి వరకు మనకి ఇక్కడ వరకు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కంట్రోల్ పట్టుకొని వదిలేసి ఒక 1 ఇంచ్ ఇచ్చేసి సో ఇక్కడ ఏం చేయాలి మనం ఈ 1 ఇంచ్ తాలూకా వాల్ ఏదైతే ఉందో నేను ఇక్కడికి అది పెట్టుకుంటాను. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ వరకు మనం ఇలా పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి మనం మళ్ళీ ఇక్కడ పుష్ పుల్ తీసుకొని దీన్ని ఇక్కడికి ఇలా పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి ఇలా పెట్టుకుంటాను. ఓకే,
సో ఆ తర్వాత మళ్ళీ నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడి వరకు తీసుకుపోయి ఇక్కడ అది కట్ అయిపోయింది కదా. సో కట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఎరేజర్ టూల్తో ఈ పార్ట్ని సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ పార్టీషన్ అనేది నాకు పోతుంది అనమాట. ఓకే, సో పోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుష్ పుల్ యూజ్ చేసుకొని ఈ లెవెల్కి ఇలాగా, అంటే ఇది ఏంటంటే మనకి ఇక్కడ గ్లాస్ కటింగ్, అంటే మనకి వాడు చెప్పిన విధంగా ఇక్కడ ఈ పై పార్ట్ అంతా కూడా కట్అవుట్లోకి నాకు వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇంకా ఫర్ సపోజ్ నాకు ఈ బ్యాక్ ఎండ్ పార్ట్ డిజైన్లోకి వచ్చేస్తే ఈ బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ ద డిజైన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటి జరిగిందంటే ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నాకు ఈ డిజైన్ ఉంది కదా, అంటే ఈ పార్టీషన్ ఉంది కదా. సో ఈ పార్టీషన్ ఇక్కడ నాకు అదేంటది, సో మొత్తం అంతా కూడా ఇది షవర్ అంటే క్లోజ్ చేసేది, అంటే బాత్రూమే కానీ ఇదంతా కూడా షవర్ రూమ్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ నేను దీన్ని ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత ఈ పార్ట్ కూడా నేను ఇందులోనే ఇలాగా క్లోజ్ చేస్తాను. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఆ పార్ట్ అనేది నాకు క్లోజ్ అయిపోయింది, రైట్. అయితే ఇక్కడ మనకేంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఈ వాల్ ఈ ఎండింగ్ దగ్గర థిక్నెస్గా ఉంటుంది, అవునా? కాకపోతే ఇక్కడ మనకి ఆ థిక్నెస్ అనేది లేదు. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక లైన్ ఇలా మనం పెట్టుకొని, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉన్నదో ఫస్ట్ నేను ఇది క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను, నేను మళ్ళీ నాకు ఇక్కడికి ఈ పార్ట్ ఇలా తీసుకొని నేను పుష్ పుల్తో ఏం చేస్తానంటే ఇది ఇక్కడ తీసేస్తాను. అంటే నాకు అక్కడ అది ఆ పార్ట్ లేదు ఇంకా. ఓకే, సో ఇక్కడ నాకు ఈ పార్ట్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తాను. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఇది కూడా తీసేసి ఇక్కడ పుష్ పుల్ సహాయంతో ఏం చేస్తున్నానంటే ఈ వాల్ని ఇలా ముందుకి నేను పెట్టుకున్నాను. ఎందుకంటే వాడు అక్కడ వాల్ అనేది థిక్నెస్ ఇచ్చాడు కాబట్టి మన యొక్క ప్లాన్లో ఉంది కాబట్టి.
ఇక్కడ ఏం చేశాడు మనకి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇందులోని మనకి ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు, అలాగే ఇక్కడేమో ఒక విండో ఇచ్చాడు. సో ఇక్కడ నాకు ఏంటైంది, ఇక్కడ ఎక్కడైతే నాకు ఇక్కడ డోర్ ఉందో, సారీ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ అనేది మనకి డోర్ కాకుండా విండో కదా ఇచ్చాడో దూరంగా కొస్తా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ ఏం చేశాడు మనకి ప్లాన్లో ఈ డోర్ ఎండింగ్ ఇచ్చాడు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది నేను లోపలికి పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండో కదా కావాలి నాకు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క పార్ట్ ఇలా పెట్టుకొని, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేప్ మెజర్ టూల్ అనేది నేను ఇక్కడ పెట్టుకొని ఒక 3 feet ఇస్తాను, ఒక 3 feet. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఒక 3 feet ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇలాగా లైన్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను ఒక లైన్ పెట్టుకుంటాను, రైట్. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో నేను ఇక్కడ ఏం చేయాలంటే ఒక లైన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పుష్పుల్ తీసుకొని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 feet ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకు 3 feet అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటే, సో ఇక్కడ మనకి ప్లాన్లో గ్యాప్ అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ 3 feet మనం పెట్టుకొని, సో ఆ తర్వాత నాకు మళ్ళీ ఇది ఇక్కడికి ఇలాగ క్లోజ్ చేస్తాను. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత మనకి ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు పుష్పుల్ అనేది ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అంటే నాకు ఇక్కడ వాల్ ప్లస్ డోర్ అనే అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎరేజర్ టూల్ వాడుకొని ఇవి రిమూవ్ చేసేస్తాను. ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, సో అలాగే నాకు ఇవి కూడా ఇంకా అవసరం లేదు, ఇది తీసేసాను. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఒక
దీన్ని ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తాను, ఇది ఇలా పెట్టుకొని ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డివైడ్ ప్యానెల్స్లో సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదేమో 4 ఇంచెస్, అలాగే దీని తాలూకా డెప్త్ డబ్ల్యూ అంటే దీని తాలూకా డెప్త్ నేను ఇక్కడ 2 ఇంచెస్ చేసి ఇక్కడ 1 ఇక్కడ 2 తర్వాత ఇక్కడ క్రియేట్. సో అప్పుడు నాకు ఇలా వచ్చేస్తుంది విండో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇది మూమెంట్ చేస్తాను ఇలా. ఓకే, సో దాని తర్వాత మనకి ఇది ఇలా వస్తుంది. మరి ఇక్కడ మనకి ఈ ప్లాన్లోకి వచ్చేసరికి ఇది మార్పు లేదు. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఇందులోని ఏం చేశాడంటే మనకి ఈ లోపలికి ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో చూడండి ఇది బెడ్రూమ్ కదా, బెడ్రూమ్ కానుకొని మనకి ఇలా ఉంది, ఇది సరిపోయింది. ఓకే, ఇక్కడ మనకి సో ఇక్కడ సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది ఓపెనింగ్ ఉంది కదా ఇందులోని ఈ ప్లాన్లో, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఓపెనింగ్ లేదు ఇక్కడ, అంటే క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసి దీన్నేమో మనకి ఇక్కడ ఏంటిది షవరింగ్ ఏరియా అని చెప్పారు. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పార్ట్లోకి వచ్చేసి సో ఇక్కడ మనం ఇవి రిమూవ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సో ఇది ఇక్కడ నేను ఇలాగా క్లోజ్ చేస్తాను. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్
ఈ వాల్ ఏదైతే ఉందో ఇది ఇంత థిక్నెస్ కాకుండా మనకి ఇక్కడ ఏం చేశాడు మనకి, ఫర్ సపోజ్ నేను ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇక్కడ నేను 4 ఇంచెస్ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఇక్కడ ఇలాగా క్లోజ్ చేస్తా. ఓకే, అంటే మనం సేమ్ ప్లానే, అక్కడ ప్లాన్లో మనకేమీ మార్పు అయితే ఉండదు, అర్థమైందా? సో ఇక్కడ షవర్ ప్యానెల్ అంటే ఏంటి, డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ అంటే ఏంటంటే నాకు గ్లాస్ తాలూకా స్లైడింగ్ డోర్స్ మనకి రావాలి, అంటే ఇందులో మనకి షవర్ అనేది మనకి రావాలి అని అంటే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను ఇలా చేసుకుంటే, సో నాకు ఇదేం చేయాలి, నేను ఇక్కడ ఇదంతా కూడా గ్లాసింగ్ డోర్ అనేది నేను పెట్టుకోవాలి, అంటే గ్లాస్ స్లైడింగ్ డోర్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 3D వేర్ హౌస్లోకి వచ్చి ఫస్ట్ అసలు మనకి అవి అవైలబిలిటీ ఉందా లేదా అనేది సో ఫస్ట్ మనకి స్లైడింగ్ డోర్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఏంటంటే స్లైడింగ్ డోర్స్ అనేది ఉంటే సో అక్కడ ఏమవుతుంది, మనకి అక్కడ యూజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇగోండి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడు. ఓకే, సో స్లైడింగ్ డోర్ ఉన్నది కాబట్టి సో దీన్ని ఏం చేస్తాను, నేను ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. దీన్ని దానికి పనిచేయదు. చూడండి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ నాకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తాలూకా సైజ్ అంటే మనకి ఇందులోకి వెళ్ళాలి కదా. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి ఒక రెక్టాంగులర్ టూల్ అనేది మనం ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకుంటే 4 feet, 7 feet. సో ఇక్కడ నేను అయిందా. సో ఇక్కడ మనకి ఇలాగ పెట్టుకున్నాం, అంటే స్లైడింగ్ డోర్స్కి అక్కడ పోర్షన్ మనం పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఆబ్జెక్ట్ని మనం ఫస్ట్ రొటేట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఏం చేసుకోవాలి, మనం ఇలాగా మనం తీసుకొని దీన్ని ఇలా మనం రొటేట్ చేసుకోవాలి. ఓకే, సో చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మూవ్ టూల్ని మనం వాడుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే దాని యొక్క ఏదైతే మనకు ఉన్నదో సో అక్కడికి మనం ఇక్కడ తీసుకోవడానికి ఇలా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి
సో దీని తాలూకా సైజు బాగా పెద్దదిగా ఉంది కాబట్టి సో నేను ఇక్కడ దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే పుష్ పుల్ టూల్తోని దీన్ని ఇలా పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో పెట్టుకొని సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఇక్కడికి ఇలాగ పెట్టుకుంటాను. సో అయినప్పటికీ కూడా ఇంకా మనకి చిన్నది గ్యాప్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్కేల్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడికి ఇలాగా అంటే ఇక్కడ ఇలాగ నేను స్లైడింగ్ డోర్స్ని పెట్టుకున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ ఇలాగ చూసారా, ఈ స్లైడింగ్ డోర్స్కి ఏంటంటే మన సైజు ఇలాగ తగ్గించుకుందాం. సో ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్తో ఇది డ్రెస్సింగ్ రూమ్తో మనకి ఇక్కడ బెడ్రూమ్తో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏదైతే మనకి వాడు ప్లానింగ్లో మనకి ఇచ్చాడో సో అది మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏది మార్చకుండానే మనం ఇక్కడ మోడిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను దీనికి ఇలా స్నాప్ టూల్ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏంటంటే సేమ్ కదా, సో ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇదిని కంట్రోల్ పట్టుకొని ఇదిని నేను సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలాగా ఓపెన్ టూల్తో ఇది ఇక్కడ ఇలాగ పెట్టుకుంటా. అంటే సో సేమ్ నాకు ఇలా వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఇది ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ యాజ్ సీజ్గా మనకి ఇలా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ కదా, అంటే దీన్ని కంట్రోల్ పట్టుకొని ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సో యాజ్ డీజ్గా మనకు అక్కడ అదే సరిపోయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలోది యాక్చువల్గా ఓపెన్, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది ఇలాగా తీసిస్తా. అంటే నాకు ఇది ఓపెన్ అన్నమాట, ఓపెన్ వ్యూ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఇది వచ్చేస్తే మనకి ఇక్కడికి ఇది ఇలాగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ బాల్క్ అనేది ఇలాగ వస్తుంది టర్నింగ్ ఇక్కడ. ఓకే, సో అలాగే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం ఇక్కడ చేసిన ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇక్కడ మోడిఫికేషన్ పెట్టుకోవడం మనకి రావాలి అంతే, అంతకు మించి ఇక్కడ మనకి ఇక్కడ ఏమీ లేదు పని. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి
ఇందులోని మనకి ఇక్కడ చూసారా, ఇది ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్ ఒక్కటే మనకి పుష్ పుల్ చేసుకొని ఇక్కడ వరకు పెట్టుకుంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. కానీ మిగతా డిజైనింగ్ అంతా కూడా ఇక్కడ సేమే, మనకి ఇక్కడ ఎక్కడా కూడా మిగతావి ఏది మారదు. మనకి ఆ రూమ్స్ వైజ్గా ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఏం చేశాడు, ఇందులో ఇక్కడ మనకి రూమ్స్ది వేరేగా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనం స్టేర్స్ క్రియేట్ చేయాలి. ఇంకా ఇక్కడ మనం స్టేర్స్ పెట్టుకుంటే, సో సేమ్ డైరెక్షన్లో మనం దాని తాలూకా ప్రొజెక్షన్ అనేది మనం చేసుకోవడం మనకి రావాలి. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఇక్కడ అర్థమైపోయింది అనుకోండి, అంటే అసలు ఎలాగా దీన్ని మనం చేయాలి అనేది అర్థమైపోతే, సో మిగతాది ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ సింపుల్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, అసలు దీన్ని ఎలాగ మనం పెట్టుకోవాలి, ఏ రకంగా మనం పెట్టుకోవాలి అనేది మనం తీసుకుంటే ఇక అక్కడ సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉన్నది అనుకోండి. ఇప్పుడు నాకు ఇదేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని నేను దీన్ని ఇక్కడ పెట్టుకుంటా. అంటే ఇక్కడ నాకు చూసారా, దానికి ఇది అటాచ్ అయిపోవాలన్నమాట. అంటే ఇలాగెక్కి ఇలా మళ్ళీ మీదకి వెళ్ళిపోవడమే, ఇంకా అక్కడ మనకేముండదు. ఇక్కడ చూసారా, స్లాబ్ పడేటప్పటికి అదేమవుతుంది, వాళ్ళు మీదకి వెళ్ళిపోతారు. సో అంటే మన యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో, సో దానికి ఇక్కడ మనం ఇది ఈక్వల్ చేసుకోగలిగితే, ఓకే, సో మనకు అక్కడ సరిపోద్ది అనమాట యాజ్ ఇట్ ఈజ్గా. చూసారా మరి, అంటే అక్కడ గ్యాప్ రాకూడదు. మనం ఇక్కడ ఏదైతే మనకి ఈ కంటిన్యూ మెట్లు స్టేర్స్ వచ్చాయో, ఆ స్టేర్స్ అనేది మనకి కంటిన్యూటీ లాగా మనకి రావాలన్నమాట. అంటే సో ఆ టైప్ ఆఫ్ మోడల్ అనేది మనం ఇక్కడ దీనికి క్రియేట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఈరోజు క్లాస్. అర్థమైందమ్మా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.